హే హాయ్ గైస్, దిస్ శ్రీకాంత్. ఎపిసోడ్ రివ్యూ లేట్ అయినా ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం. తొందరనే ఒడగొడతా, రాసుకోలే మొత్తం డీటెయిల్గా, కానీ మాట్లాడతా. ఏదున్నా కొల్లం మాట్లాడతా. కొంచెం కాంట్రవర్సీ అయినా పర్లేదు, లేకపోతే ఏ విధంగా తీసుకున్నా నాకైతే నో అబ్జెక్షన్. బట్ నాకు అనిపించింది మాత్రం కరెక్ట్ మొహాన్ని చెప్పేస్తా. విష్ణుప్రియ ఈరోజు చాలా నెగిటివ్గా మాట్లాడింది. దోష ఇష్యూలో కానీ, తర్వాత ఉమెన్ కార్డు వాడడం కానీ, నన్ను ముట్టుకుంటుండు, నా పార్ట్స్ ముట్టుకుంటుండు, వద్దులే కొన్ని మాట్లాడలేము. ఆ విధంగా మాట్లాడినప్పుడు నీకు అట్లా ఫీల్ ఉన్నప్పుడు రానే రావద్దు నువ్వు అని చెప్పేసి నబిల్ మాట్లాడడం కరెక్టే. నబిల్ మాట్లాడింది 100% కరెక్ట్. నాకైతే ఆమె ఉమెన్ కార్డు వాడడం నాకు నచ్చలే. ఉమెన్ కార్డు వాడాల్సి వస్తే యష్మి వాడాలి, ప్రేరణ వాడాలి. వాళ్ళు ఎట్లా ఆడిరు అసలు? అబ్బాయిలు అమ్మాయి లేదు, నిఖిల్ దోషేస్తుండు, నిఖిల్ లాగేస్తుండు ప్రేరణని, యష్మి ఎవరిని, పృథ్వీని హోల్డ్ చేస్తుంది. ఎంత వాళ్ళు ఉమెన్ కార్డు వాడిరా? వాళ్ళు ఎంత ఆడారు? అట్లాంటప్పుడు టాస్కుల దగ్గర రావద్దు. యష్మి మాట్లాడిన మాటలు కరెక్టే. అసలు ఎంత స్పోర్టివ్ ఆడతారు. ప్రేరణ ఈరోజు ప్రేరణ ఆ దోష ఎట్లేసింది అది పక్కన పెట్టేస్తే, నాగమణికంఠతో చేసిన బిహేవియర్ నాకు నచ్చలేదు. 1 సెకండ్, కరెక్ట్ రికార్డు ఉందా లేదా. సో నాగమణికంఠతో చేసిన బిహేవియర్, ఏ పోరా పో ఎల్లు షటప్, ఇలాంటి మాటలు నాకు నచ్చలే. అంత యాటిట్యూడ్ అవసరం లేదు, అంత దురుస్తనం అవసరం లేదు. అవతల వేరే వాళ్ళు ఉంటే వేరే తిరిగి రియాక్ట్ అయ్యేది. పాపం మన మణికంఠ కాబట్టి సాఫ్ట్గా నేను మాటలు వదిలేసి నువ్వు నా మీద రబ్ చేసి వెళ్ళిపోతే అయిపోద్దా, అది కరెక్ట్ కాదని నాగమణికంఠ మాట్లాడడం కరెక్టే. ఇట్ మేబీ అంటే అంత రూడ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు నిజంగా. ప్రేరణ మాత్రం ఇంకెవరి గురించి, అభినవీన్ ఏంది నాకు అర్థం కాదు. బిగ్ బాస్ మీద సెటర్లు వేసిరింది. గెలిచినందుకు మీరు సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసుకోవాలి, ఓడిపోయినందుకు అంటే మీ వల్ల ఓడిపోయిన మాట్లాడేది నాకు అర్థం కాదు. కిరాణా స్టోర్లో షాపింగ్ చేసుకోవాలంటే టాస్క్ కూడా మీ ఇవ్వాలని అంటాడు. పనులు చేయొద్దు అంటాడు. ఏంది మా క్లయింట్ లీడర్గా అది చీఫ్ అని చెప్తున్నా, నేను బయటకు పోయినా పర్లేదు, ఆ పనులు ఎవరు ఏం చేయొద్దు అంటాడు. లగ్జరీ ఉన్నోళ్ళు లగ్జరీ వాళ్ళు చేయొద్దు. చేయాల్సిన క్లయింట్ ఏంది, నెక్స్ట్ ఉన్న క్లయింట్ నీదే, నీ క్లయింట్ వాళ్ళే చేయాలి కదా. మాట్లాడుకుందాం. పృథ్వీ మెయిన్ మాట్లాడింది పృథ్వీ. అయ్యా దేవుడు దండాలయ్యా, చాలా మీకు దండం పెట్టాలి. మీకు ఇక్కడి నుంచి దండం పెడుతుంది. అసలు నాకు అర్థం కాదు, అంత అగ్రెషన్ ఏంది, అంత రూడ్గా ఆడడం ఏంది. ఆదిత్యం గారు తలకాయ పట్టి ఇట్లా అనేసాడు, వాడు వీడు అంటాడు, ఎఫర్ట్స్ వాడతాడు, గలీజ్ మాట్లాడతాడు. అంత అగ్రెషన్, అంత రగిలిపోవాల్సిన అవసరం లేదు. అది టాస్కయా, లాక్కో, లేదా నీకు అవతల తప్పు అనిపిస్తే ఆరిగి చేయి. చిన్నదానికి పెద్దదానికి ఎందుకు? అసలు ఫస్ట్ పృథ్వీనికి గెలికింది, టచ్ చేసింది ప్రేరణ యష్మి. అండ్ అది మామూలుగా ఇట్లా అన్నారు కానీ పోయి లాక్కోలేరు, వస్తా అన్నట్టు లాక్కోలేరు. అంత అగ్రెషన్ అయింది. నేనే కరెక్ట్ ఆడుతున్నా, నేనే ఎవడన్నా నా దగ్గరకు వస్తే వేసి పడేస్తా, తొక్కి పడేస్తా, వీడు మధ్యలో ఎందుకు వస్తున్నాడు. అరే ఆడా 50 ఏళ్ళ మనిషిరా, ఒక్క మాట నన్ను అన్నాడా? ఒక్క మాట, పృథ్వీ నువ్వు చేస్తుంది తప్పు, పృథ్వీ ప్లీజ్ పృథ్వీ ఫిజికల్ వద్దు, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అంత తప్పిసి ఇంకా మాట అంటుండా? అదే ప్రాపర్గా తెలుగు వచ్చిన నువ్వు అట్లా వాడివిడాని ఇవ్వండి అంటున్నావు రా, నువ్వు వాడివిడాని ఇవ్వండి అంటున్నావు అని పెద్దలు ఒల్లి చేసేది. అక్కడ ఆయనకు తెలుగు రాకపోయే, ఇక్కడ ఈయనకు తెలుగు రాకపోయే. ఈ డిస్రెస్పెక్ట్ ఏందో నాకు అర్థం కాదు. తర్వాత సారీ చెప్పిండా లేదా, ఇల్లే నయమాలు. అంత అగ్రెషన్ ఏంది. నిఖిల్ లాస్ట్ వీక్ అంటే నిఖిల్ అంటే ఒక 4 అమ్మాయిలను పెట్టుకొని, 2 అబ్బాయిలు 4 అమ్మాయిలు పెట్టుకొని నిఖిల్ చాలా మంచిగా ఫిజికల్ అయిందా ఏదా తర్వాత మాట్లాడతా. నిఖిల్ చాలా మంచిగా లీడ్ చేసిండు అనిపించింది. అంటే అమ్మాయిలని సేఫ్టీకి అండ్ ఎగ్స్ తెచ్చే ప్లేస్లో నిఖిల్ ఉండడం, నిఖిల్ అండ్ విష్ణుప్రియ ఇద్దరు, అంటే విష్ణుప్రియ లెగ్స్ తీసుకోవడం, నిఖిల్ అందరినీ హోల్డ్ చేయడం, ఆపడం. సో ఏ విధంగా అయితే టాస్క్ మాత్రం గెలిచింది వాళ్ళే. బట్ నాకు అనిపించింది నిఖిల్ అంతా లాస్ట్ వీక్ అన్నాడు కదా, అరే సోనియాకి దెబ్బ తగులుతూనేమో అది పాపం అనిపించింది, మనం ఆర్టిస్టుల ముఖం బలుతుంది అన్నాడు. ఆ ముఖం బలితే మనం ఆర్టిస్టుల మచ్చా తర్వాత ఎట్లుంటామని పృథ్వీ క్లాస్ వీకెండ్ ఏంది నాగమనుకుంటే ఇట్లా లేపి ఇట్లా పడేసిండు. నీ సీరియస్గా క్లిప్ ఇట్లా పడేస్తే మనం ఇట్లా చిన్న సింపుల్గా పడేసిండు అనిపించింది. మామూలు అది ఆడలే, కానీ అది ఇంటెన్షన్లో ఆడిండా ఏ విధంగా నెట్టిండా అర్థం కాలేదు. కానీ నాగమణికంట మాత్రం ఇంజూరీ అయిందంటే తలక దెబ్బ తగలని గిమ్ అన్నది మనోడికి ఏం పని చేయలేదు. ఇంకా నాగమణికంట వచ్చింది కాబట్టి నాగమణికంట గురించి మాట్లాడతా. ఏడుచుడిందే నాకు అర్థం కాదు. నన్ను ఎట్లా ఆడనియవు, నేను నీ క్లాన్లో ఉన్నా, నేను బరాబర్ ఆడతా అని కొట్లాడాలి. నీకోసం ఇద్దరు బయట ఉన్నారంటే నా కోసం ఎవరు లేరు. నేను ఈ బిగ్ బాస్ కప్పు గెలిస్తే నా కోసం వాళ్ళు వస్తారంటాడు. అమ్మ మీమ్స్ బయట చూస్తే మామూలుగా కాదు. ఒకటేసారి నాగమణికంట పాయింట్ మాట్లాడతాడు అనిపిస్తుంది. అప్పుడు ఇట్లా జుమ్ వచ్చిపోతుండు. అదింది నాకు అర్థం కాదు. సింపతి యాంగిల్ నాకు అర్థం ఒక్కటే నాకు అనిపించింది చెప్తా. ఇప్పుడు నా కప్పు గెలిస్తే వాళ్ళ వైఫ్ వస్తున్నదా, లేక వాళ్ళ కూతురు వస్తున్నదా ఆయనతో? అంటే కప్పు గెలకపోతే ఇంకా ఏం లేదా ఏంది లైఫ్? నాకు అర్థం కాదు మనోడికి. బిగ్ బాస్ తప్ప ఇంకా ఏది లేదా?
ఎట్లా కనెక్ట్ చేస్తుండ అని ఆడియన్స్ని ఎట్లా గ్రాప్ చేయాలని చూస్తుండా, ఏందో సింపతి యాంగిల్ వర్కౌట్ చేస్తున్నా తెలియదు, కానీ నాకు అనిపించింది మాత్రం చెప్తున్నా స్వామి. నాకు మాత్రం ఆయన ఫేకా రియలా ఫేకా నాకు అర్థం కాలేదు, కానీ నాకు మాత్రం ఆ సిచ్యువేషన్లో ఏదైతే ఫ్యామిలీ మ్యాటర్ తీసుకొచ్చి చూసినా ఆ సిచ్యువేషన్లో నచ్చట్లేదు. మిగతా ఏ రిమైనింగ్ విషయంలో అయినా గేమ్ గురించి ఆలోచిస్తాడు, చాలా సిఏ చార్టెడ్ అకౌంట్ కాబట్టి చాలా డీప్గా ఆలోచిస్తుంది అనిపిస్తుంది. సో అక్కడ వరకు ఓకే, డిఫైన్ చేసుకోగలడు. ఎవరన్నా వినకపోతే లిజన్ టు మీ లేడీ లేడీయా మై లేడీయా అదొక డైలాగ్ మాత్రం కిరా కొడతాడు, మంచిగా అనిపిస్తుంది. మరి ఎందుకు ఇట్లా చేస్తుండు? ఆహవ్ అపరిచితుడు అన్న నాకైతే అనిపించింది అపరిచితుడు. ఇంకెవరైనా మిస్ అయ్యారా? నవీన్ అయిపోయింది. నబిల్ ఓకే, నబిల్ గురించి చెప్పిన ఓకే మాట్లాడదాం. ఓవరాల్గా నాకు గుర్తున్నంత వరకు ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. జర లెంత్ అయితే 2xలో పెట్టుకొని చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి అయితే వీడియో స్టార్ట్ చేయండి, మాట్లాడుకుందాం. ఇప్పుడు దీని తర్వాత ఓటింగ్ పోల్ చేస్తా. ఓటింగ్లో ఎవరు టాప్ ఉన్నారు, ఎవరు లిస్టులు, ఎవరికి బాయ్ చెప్దాం అని మాట్లాడుకుందాం. చూద్దాం ఈ వీక్ బిహేవియర్తో ఇట్ మేబీ అబ్బాయికి ఏమైనా డేంజర్ జోన్ ఉందా, లేకపోతే ప్రేరణ యష్మిలో ఎవరికైనా డేంజర్ జోన్ ఉందా, ఆయన సీజన్ కూడా పుట్టుకున్నా పంపించేస్తారా తెలీదు. సో వెయిట్ అండ్ సీ. మాట్లాడతా ఓటింగ్లో ఇంకా క్లారిటీగా మాట్లాడతా. ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఏదైతే బెలూన్స్ కొట్టడం టాస్క్ జరిగింది, ఆ టాస్క్లో సోనియాది రాంగ్ అని చెప్పేసి యష్మి మన ఎవరి మీద, నిఖిల్ మీద అరుస్తుంటుంది. అంటే రూల్ లేదు కదరా, లోపలికి వచ్చి ఆడాలి కదా అని అంటే, అక్కడ గేమ్ పాజ్ చేసి లోపలికి రమ్మని పాజ్ చేసేది కూడా రూల్లో లేదు కదా, అది కాదు కదా, ఇది కాదు కదా, సంచాలకుగా ఫెయిల్, నువ్వేమంటారు దాన్ని నమ్మక ద్రోహం, నువ్వు సెల్ఫిష్ ఏదో అన్నది నిన్నటి ఎపిసోడ్లో అన్నది. ఆ వర్డ్ అయితే 100 సార్లు నిఖిల్కి అయితే నోరిడంగా అయితేనే లేదు. సోనియాని ఏమనంటే నిఖిల్ కోపం వస్తుంది, నాకు డిఫరెంట్ అనిపిస్తుంది, నాకు విచిత్రంగా అనిపించింది. బట్ అభయ్ నవీన్ గిడంగా పృథ్వీతో డిస్కషన్ చేస్తాడు. ఏంటంటే అరే చేతులతో బెలూన్స్ పగలలేవురా, చేతులతో కొడితే బెలూన్స్ పగులుతాయి, ఎందుకు పగలే నాకు అర్థం కాదు. గోర్లు అక్కడక్క పగులుతాయి, స్పీడ్ అంటారు దీన్ని, స్పీడ్గా కొడితే పగులుతాయి. బట్ మనోడు ఏంటంటే నాకున్న 2 బెలూన్లు నేను వెనకకు నిలబడి దాచిపెట్టుకుని నేను బెలూన్లు పగలగొట్టిన పోయడానికి లోపలికి వచ్చి కింద ఉన్న బెలూన్లు పగలగొడుతున్నా, బయట ఉండి పగలగొడితే నాది ఫౌల్, లేకపోతే నాది ఫౌల్ కాదు, నేను ఫౌల్ అయితే నాకు అవసరం లేదు. నేను ఇంటి కెప్టెన్గా, నేను ఇంటి చీఫ్గా మీరేం పని లేదు, నేను ఇది డిసైడ్ చేస్తున్నా. బిగ్ బాస్ మీద అలుగుతుండే నాకు అర్థం కాదు, బిగ్ బాస్ మీద అలుగుతుంది నాకు అర్థం కాదు. మనం ఏం పనులు చేయొద్దు, మనం వండుకున్నామా తిన్నామా కథం అయిపోయింది, మనం ఏం పనులు చేయొద్దు, సాఫ్ సఫా ఏం చేయొద్దు అంటాడు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసింది దోష పంచాయతీ. ఈడ అబ్బాయి నవీన్ క్లారిటీ చెప్తాడు, ఎవరికి ఏం పనులు చేయొద్దు, మన క్లయింట్ వరకు మనం పనులు చేసుకోవాలి, గమ్మున ఉండాలంటే. ఆడ ప్రేరణ నేను చెయ్యను, వాళ్ళది వాళ్ళు చేసుకోమని ఇలా చీఫ్ చెప్పారు, నువ్వు ఊకోరా నాయన గమ్ము అంటే, ఎవరికైనా ఫుడ్డే కదా, ఒక దోశ ఇస్తే ఒక దోశ ఇస్తామని పుల్ల పెట్టాడు. సరే ఒక దోశనే కదా అని వేసి అంటే ఆమెకి ఇష్టం లేదు, యాక్చువల్గా ఇచ్చే ఇంటెన్షన్ లేదు కాబట్టి వద్దు, వాళ్ళు చేసుకుంటారు, మనం చేసుకుంటాం తీసి ఇట్లా వేసింది. ఆమె వేసింది నార్మల్గానే, కానీ ఇష్టం లేనట్టు వేసింది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లంటే ఇష్టం లేనట్టు వేసింది, మరి ఇట్లా పడేయలే. ఆమె దానికి డ్రామాటిక్గా చెప్తా సోనియా గురించి చెప్తా. సోనియా అంటున్నా, విష్ణుప్రియ గురించి పోయింది, ఏడ్చుకుంటూ పోయింది, అందరూ విష్ణుప్రియ ఏడ్చుకుంటూ పోయింది, జైల్లో ఖైదీలకు వేసినట్టు వేసిందంట ఫుడ్. వామ్మ ఇట్లా పడేసింది ఏంది, వీడికి వెళ్ళి తీసుకో అక్కడ క్యాచ్ చేసిందా ఏంది, నాకు అర్థం కాలే. మామూలు సీన్ చేయలే, అబ్బా రచ్చ చేసింది. మనకంట జర ఇష్టం లేనట్టు వేసింది ఆమె, బట్ కావాలని అయితే చేయలేదని ఆమె ఇంటెన్షన్ అది కాదు, బట్ ఇష్టం లేకుండా వేసింది. ఇన్ ద సెన్స్ చీఫ్ వద్దన్నారు కాబట్టి మన పనులు మనం ఎంత చెప్పినా వినదే, బుద్ధి లేదు, నీకు వేసే ఇష్టమే లేదంటాడు, యూజ్లెస్ అంటది, సెన్స్లెస్ అంటది, నీతో ఆర్గ్యూ చేయడం వేస్ట్ అని. ఆ రైవలరీ నడుస్తుందయా, నడుస్తున్న రైవలరీ ఒకరికొకరు పడతలేదని తెలిసినప్పుడు కూడా ఈ నాగమణి కంటే మధ్యలో పోయి ఒకటే దోశ కదా అని ఎందుకు అన్నాడు నాకు అర్థం కాలే. ఆ ఒకటే దోశ కాడ వచ్చింది ఆ పంచాయతీ. అలా నామినేషన్లో నువ్వు యూజ్లెస్, నువ్వు సెన్స్లెస్, నీతో మాట్లాడడం వేస్ట్, వాళ్ళిద్దరికి పడడంలో ముంగల మధ్యలో ఇంకా ఆ దోషం తీసుకొచ్చేసిండు. అదే ఎండు గడ్డిని వేసినట్టు దోషం తీసుకొచ్చేసినారు కదా, ఇద్దరికి పడలేదు. ఇంకా అక్కడ తప్పు ఆ ఇంటెన్షనల్ వేసినా అయ్యకపోయినా ఈమె ఓవర్, నీకు బుద్ధి లేదు, నీకు పెట్టే ఇష్టం లేదు, నీకు పెట్టే తరికనే లేదు అన్న తిట్టింది కదా. ఇంకా ఆమె ఛాన్స్ వచ్చింది కాబట్టి ఆమె తిట్టింది అనిపించింది. దాని తర్వాత సోనియా ఇక్కడ నాకు బాగా అనిపించింది, ఏదైతే ఉంది జరిగిపోయింది. నువ్వు ఏ ఇంటెన్షన్తో ఇచ్చినా ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైతే ఉంది, నువ్వు ఒక దోశ వేసి నువ్వు ఆమెకు పోయి ఇచ్చిరా అని చెప్తుంది. నీకు బ్యాడ్ ఉండని ఎట్లుండని ఒక ఇన్సిడెన్స్ జరిగింది, ఇది ఇక్కడే క్లోజ్ కావాలి, ఇనిషియేటివ్ తీసుకొని దోశ ఇచ్చిరా ప్రేరణ అని చెప్పింది. నాకైతే సోనియా బాగా అనిపించింది. ఓకే, సోనియా ఇంకో దగ్గర వేయడం బాగా అనిపించింది, ఆడాడని చెప్తా టాస్క్ దగ్గర. సో ప్రేరణ పోయి ఇది నా హార్ట్తో అని చెప్పి పెట్టిస్తుంది. నేను నా ఇంటెన్షన్ మాత్రం అది కాదు, మా చీఫ్ చెప్పారు కాబట్టి నేను అట్లా చేయలేదు, నా ఇంటెన్షన్ అది కాదని కొంచెం ఏడుస్తుంది. ఏడిసిన తర్వాత తింటుంది, ప్రేరణ మంచిగా తింటుంది. అరే మనకంట నీ వల్ల నేంద్ర ఇదంతా అంటే ఆమె ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నా,
నీ వల్లనే అయింది ఈ లొల్లి పంచాయతీ. చిన్న విషయాన్ని చాలా పెద్ద డ్రాగ్ చేసి పెద్ద చేసిన. నేనేం చేసిన, నువ్వు చేసిన తప్పుకి నా మీద రుద్దిపోతుంది, ఇది కరెక్ట్ అంటే పోరా అంటది, షటప్ అంటది. ఏంది అంత అంత రూడ్గా మాట్లాడడం ఫరెస్ట్ అనిపించింది. ఎంత అంటే చిరాకు వచ్చేసింది నాకు. ఏంది గింత యాటిట్యూడ్ ఏంది, అంత యాటిట్యూడ్ పూరా అనడం ఏంది, షటప్ అనడం ఏంది. అదే నవీల్ అంటే ఎవరిని అంటున్నావు నువ్వు, కిరాక్ అనిపించింది కదా నవీల్ నామినేషన్స్. సో నాకనే అనిపించింది అదే, ఎంత రూడ్గా, అవసరం లేదు నాకు చెప్పాల్సిన పో అంటే నువ్వు విన్నర్ స్టేజ్లో ఊహించుకున్నారా, నువ్వు చాలా పడిపోయినావు అంటే ఆ పడిపోయినా అనిపించిందిగా పో. ఆ కూర్చోవడం, ఆ చెప్పడం, ఆ చెయ్యి ఇట్లా అనడం నాకు నచ్చలేదు. నాకైతే మరి టూ మచ్ అనిపించింది నాకు. ఇక మార్నింగ్ సాంగ్ వచ్చింది ఆ ఇష్యూ తర్వాత ఏమైనా డిస్కషన్ నాకు గుర్తులేదు. సో మార్నింగ్ సాంగ్ వచ్చింది, బంగారు కోడి పెట్ట వచ్చానండి ఏ పాప సాంగ్ వచ్చింది. ఈ బంగారు కోడి పెట్టానగానే అంటే సాంగ్స్ని బట్టి టాస్క్లు పెడతారు ఎవరి సీజన్, మన వాళ్ళకి గెస్ట్ చేస్తలే అసలు డ్యాన్స్లే వేస్తలేరు రాయలు. అంత మంచి చిరంజీవి అంత మంచి మూవ్స్ వేయాలి, అసలు మూవ్స్ లేవు ఏం లేవు, అసలు ఎందుకున్నారా నాయన అనిపిస్తుంది. మార్నింగ్ సాంగ్ నేను రోజు స్కిప్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు ఏం చేసేది ఏమి ఉండదు, డ్యాన్స్ చేయరు ఏం చేయరు. సో బంగారు కోడి పెట్ట సీజన్ 5లో ప్రభావతి 2.0 ఎంత మంచిగా మాట్లాడుతుంది నిజంగా ప్రభావతి కదా. సో ఎక్స్ దొంగిలించాలి, సో మీరు ఎక్స్ నా పాముల నుంచి నా ఎక్స్ని కాపాడాలి, నా ఎక్స్ మీకు ఇస్తాను, మీరు రాసి పెట్టుకోండి, నేను అడిగినప్పుడు నా ఎక్స్ నాకు ఇస్తే మీకు కొన్ని బెనిఫిట్స్ ఇస్తాను అని ప్రభావతి చెప్తుంది. ప్రభావతి 2.0 టాస్క్ మాత్రం అది ఫిజికల్ అయ్యే టాస్క్, కంపల్సరీ ఫిజికల్గా ఆడాల్సిందే. అబ్బాయి అమ్మాయి ఏం ఉండదు, లాక్కోవాలి, పీక్కోవాలి అంటే ఒకరినొకరు పీక్కోవాలి. గొడవలు అయితే కామన్, రచ్చ చేసే టాస్క్ సీజన్ 5లో కూడా పెద్ద రచ్చ రంబులైన టాస్క్. బట్ ఇక్కడ అక్కడ గుడ్లేసే దగ్గర రెడ్ లైన్ మార్క్ దగ్గర విష్ణుప్రియ కూర్చొని లోపల పెట్టుకుంటుంటే మన నవీలు ఇట్లా పట్టుకుంటే చేతులు ఇట్లా అనేస్తాడు, అంటే పడతామని. నేను ఎక్కడ పడితే అక్కడ ముట్టాలి మాట్లాడతా. సో ఈ టాస్క్ ఆడేరా ఒక్కొక్కరు ఒక్కొక్క అనిముత్యం, మామూలుగా ఆడలేరు టాస్క్ అయితే. లాక్కోవడం ఫస్ట్ నుంచే ఫిజికల్. అభయ్ నవీన్ ఎందుకున్నాడో ఏమైందో నాకు అర్థం కాలే. క్లైన్ ఒక చీఫ్గా మాత్రం నా దృష్టిలో మాత్రం ఓ విధంగా అయితే ఫెయిల్ అయ్యిండని చెప్పుకోవచ్చు. చీఫ్గా చెప్తా. సో ఫస్ట్ ఎక్స్ వచ్చినాయి, నిఖిల్ మాత్రం చాలా అగ్రెసివ్ ఆడిండు, పృథ్వీని మాత్రం చాలా హోల్డ్ చేసిరు ఇద్దరు కలిసి, ఆదిత్య ఓం అండ్ నబీల్ కలిసి హోల్డ్ చేసిరు. నిఖిల్ మాత్రం చాలా ఫిజికల్ అయ్యిండు నెట్టేసి, ఎందుకంటే ఫిజికల్ అయిందా కదా తప్పదు. ఒకరి దగ్గర ఒకరు ఎక్స్ లాక్కుంటే విధంగా మన నిఖిల్ వచ్చేసి లాగేసిండు, ప్రేరణ లాగేసిండు, యష్మిని లాగేసిండు. యష్మి అసలు టూ గుడ్, అసలు పృథ్వీని హోల్డ్ చేసిండు, మొత్తం ఒక్కతే హోల్డ్ చేసిండు గట్టిగా, మస్తు అనిపించింది. టాస్క్ ఓవరాల్గా జబర్దస్త్ అనిపించింది. కానీ ఏదైతే ఒకరి దగ్గర ఒకరు లాక్కున్నప్పుడు మెడల్ని బట్టి ఇట్లా అంటాడు భయ్, మెడల్ని పట్టుకుంటాడు ఖాళీ. ఇది మన ఫైటింగ్కి వచ్చినావు, బిగ్ బాస్లో టాస్క్ ఆడడానికి వచ్చినావు, ఏదో పగబట్టినోని మెడ పడతాడు ఖాళీ మనడు కాక మెడ పట్టి గట్టిగా జరుగురి ఎందుకు వచ్చిర్రు నా దగ్గరికి ఎందుకు వచ్చిరో, నా దగ్గరికి వస్తే నేను ఇట్లనే ఉంటా, ఏమైనా చేస్తా, బూతులు మాట్లాడతా, ఇంకేమైనా చేస్తా, నువ్వెవని ప్రేరణ అంటారు. నువ్వెవనివేంది ఏడికైనా మేము వస్తాం, మాకు వచ్చే అధికారం ఏడికైనా ఉంది, నువ్వెవని ఈడికి రావద్దని రావద్దు, నా దగ్గరికి వస్తే ఇట్లనే ఉంటుంది, మళ్ళీ నా దగ్గరికి రావద్దు అంటాడు మనోడు. ఫిజికల్ ఆడాల్సిన మరీ అంత రూడు ఏంది, ఆ మాటలు జారుడు ఏంది, అంత పెద్ద వ్యక్తి 50 ఏళ్ళ వయసులో విధంగా నిన్న ఆడిన టాస్క్ మామూలు టాస్క్ అది, నత్త టాస్క్. ఆ ఏజ్లో ఆయన బొరలడం ఏంది, ఈమె ప్రేమ ఆడడానికి ఇంత మంచిగా ఆడింది. ఫిజికల్ ఏమో ఇంకా అంత ఏజ్ ఉన్న ఆయన మీదకి నువ్వు అట్లా మాట్లాడడం, ఎఫర్ట్స్ వాడడం, గలీజ్గా నువ్వు రాబోయే పక్క జరిగినట్టు మాట్లాడడం మాత్రం నాకు నచ్చలే. నాకు పర్సనల్గా నాకు నచ్చలే. మీకేమనిపించిందో కామెంట్ చేయండి చెప్పండి. ఇంకా ఆ టాస్క్లో ఆడుతుంటే ఆదిత్య ఓం గారు మీరు రాకండి, అంటే వాడిని రెచ్చగొట్టకండి, మీరు ఆడకపోతే మీకు ఆడడం రాకపోతే పక్కకు ఉండండి, అంతేగాని వారు రెచ్చగొట్టకండి, మీకు లాక్కుని శాతం కాకపోతే గమ్మున ఉండండి అని చెప్తుంది. ఈడ సోనియా అన్న విషయం నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే, సో మీరు రాకండి మేము రాము, ఒకవేళ మీరు వస్తే మాత్రం మేము అగ్రెషన్ ఆడతాం. సరే ఈ పాయింట్ కాదు, సోనియా మాట్లాడిన పాయింట్ నచ్చింది. మీరు రాకండి, వచ్చినా సరే మీకు ఆడడం, మీకు డిఫైన్ చేసుకోవాలి, మీకు లాక్కోవాలని ఉంటే డైరెక్ట్ వచ్చి ఆడండి, లేకపోతే పక్కకు కూర్చొని ఆడకండి. ఇది కరెక్ట్ కాదు, అది తప్పు కాదని చెప్పకండి, ఎందుకంటే అది ఫిజికల్ అయ్యే టాస్క్. సోనియా గిడంగా తెలుసు అది ఫిజికల్ అయ్యే టాస్క్. మీకు లాక్కునేంత స్ట్రెంత్ స్టామినా ఉంటున్నాయి, రండి, ఊరికి రాకండి, రెచ్చగొట్టే మాటలు మాట్లాడకండి, మనకు కోపం తెప్పేయకండి. నిజంగా మన పృథ్వీ షార్ట్ టెంపర్ అంత ఇట్లా అంటే ట్రిగ్గర్ ఆడిపోతాడు, మరీ ఓవర్గా ట్రిగ్గర్ అవుతాడని నాకు అనిపిస్తుంది. ఏం టాస్క్. ఇక బిగ్ బాస్ 2 సార్లు పాజ్ చేసిండు. 2 సార్లు పాజ్ చేసి
మా నాగమణి కంట పడ్డప్పుడు హైలైట్ అసలు నాగమణి కంట ఇట్లా ఇట్లా కొడితే అసలు మనోడు ఏం దిమ్మరపోయి ఆపుర్రా టాస్కాపూర్ గీస్కాపూర్ ఏంది ఈడు ఉండలేడు నాకు అర్థమవుతలేడు అని అంటే తీసుకుపోతాడు నాగమణి కంట మెడికల్ రూమ్కి తీసుకుపోతాడు. మెడికల్ రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బిగ్ బాస్ బుట్టలు ఇస్తాడు లెక్క పెట్టి చెప్పమంటే వీళ్ళ దగ్గర 65 వాళ్ళ దగ్గర 34 ఉంటాయి. గింతేనా మీరు చేసిన తప్ప నుంచి నాతో కొట్లాడి చేసి మీరు గింతేనా అన్నట్టు పెద్దగా మాట్లాడతాడు. సో నాగమణి కంటే నువ్వు ఆడకరా అంటే పోయి ఏడుస్తుంటాడు లోపల, నా ఫ్యామిలీ కావాలి. అరే ఇది ఒకటే కాదు కదా, లైఫ్ని పనంగా పెట్టి ఆడలేమా, నువ్వు ఆడ ఉన్నావు చచ్చిపోయినాడు అని తెలియదు అంటే ఆర్సేస్తా అంటాడు, ఉన్నావు పీకినావు అర్థం కాలేదు అట్లా వాడున్నావు, నువ్వు ఎందుకు రాడు అనేది పోయి ఏడుస్తూనే ఉంటాడు పాపం. అది కాదురా నాన్న, ఇది ఒక్కటే కాదు కదా, మన ప్రాణం పెట్టయితే మనం ఆడలేం కదా, ఆటలెక్కనే ఆడు, నువ్వు రెస్ట్ తీసుకో కూల్గా ఉండంటే కెమెరాస్ ఉన్నాయి నన్ను లాగు, నేను కెమెరాస్ ముంగల ఏడవలేను. ఇక మనోడు వచ్చి చాలా డీప్ హర్ట్ అయిన అనిపించింది. ఇక నెక్స్ట్ బిగ్ బాస్ లెక్కపెట్టి చెప్పిన తర్వాత బెనిఫిట్స్ ఏం చెప్పలేదు. మీ దగ్గర ఎక్స్ తక్కువ ఉండడం కారణం వల్ల అపోజిట్ టీంలో ఒకరిని మీ టీంలో నుంచి ఒకరు పోవాల్సి ఉంటుంది, అది తీసే అధికారం మాత్రం శక్తి టీంకి ఇస్తున్నా అని చెప్పేసి శక్తి టీం వీళ్ళు డిసైడ్ అయ్యి నబిల్ అవుట్ అంటాడు. బిగ్ బాస్ వచ్చేసి సంచాలకుగా నబిల్ని తీసేసుకోండి అని అంటాడు. మీకు ఓవరాల్ ఎపిసోడ్లో ప్రభావతి టాస్క్ రచ్చలేకపోతుంది అనుకుంటున్నావు. అర్రే నేను చెప్పాల్సిన ఒక టాపిక్ మర్చిపోయినా. నిఖిల్ మీద సీత, నయనిక, విష్ణుప్రియ అండ్ నబిల్ వీళ్ళు నలుగురు సోనియా అండ్ నిఖిల్ గురించి మాట్లాడతారు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఏడెన్నో చేతులు అవుతుంది నాకు అర్థం కాదు, మాట్లాడుతుంది పృథ్వీగాడికి సారీ చెప్పాలి, నేను అంత మాట అన్నావా అని వాడు అంత ఫీల్ అయ్యింది అని చెప్తాను, నీకు సారీ చెప్పాలి. అది సంచాలక్ ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడలేదు, సంచాలక్గా సీత డిసిషన్ తీసుకున్నప్పుడు నువ్వు సీతని ఏమనలేదు, అది కూడా మాట్లాడాలని హక్ చేసుకుంటారు. నిజం చెప్తున్నా, ప్లీజ్ బిగ్ బాస్ ఆ హగ్గులేదు ప్లీజ్ ఆ రిక్వెస్ట్ వాళ్ళకి చెప్పండి నా తరఫు నుంచి స్పెషల్గా. ఇక్కడ సీత, నయనిక, నబిల్ వీళ్ళు ముగ్గురు గెస్ట్ చేస్తారు. మన విష్ణుప్రియకి అర్థం కాదు, లైవ్లో చూసిన అనేది డైరెక్ట్ ఏమంటారంటే ఈమె అసలు నిఖిల్ ఫస్ట్ 2 వారాలు ఎట్లుండే, ఫస్ట్ 2 రోజులు ఎట్లుండే, వాయిస్ రేజ్ చేసి అన్నీ మాట్లాడాడు. ఎప్పుడైతే ఆమె వాయిస్ రేజ్ చేసి నిఖిల్కి అగనెస్ట్గా మాట్లాడినందుకు కోసం డప్పున పడిపోయాడు మనోడు. ఆమెను అడిగే డిసిషన్ తీసుకుంటాడు, ఆమెను అడిగి అన్నీ చేస్తాడు. అట్లయితే ఏమైందిరా నాన్న, ఎట్లా అంటావురా నాన్న, ఆమెను అడుగుతాడు. మనం క్లైమ్ మెంబర్స్ కదా, నువ్వు క్లైమ్ లీడ్ చేసి ఒక ఈ చీఫ్కి ఉన్న నీకు ఉన్న ఒక పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఆమె చెప్పింది వినడానికి నువ్వు క్లైమ్ లీడర్ నువ్వెందుకు. అసలు నత్త టాస్క్లో మంచి స్ట్రాటజీ చెప్పింది నయనిక, నేను నేను పర్ఫెక్ట్గా ఆడగలుగుతా అంటే ఆమె డాన్సర్ కాబట్టి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, సో నేను పర్ఫెక్ట్గా ఆడగలుగుతా అంటే లేదు ఎవరి డిసిషన్ ఎవరెవరం పోదామని ఎవరి డిసిషన్ నువ్వు ఆడతావు ఇట్లా మరి ఏం లెక్క అని సోనియా అంటది, నేను ఆడుతుంటది, నువ్వు వస్తావా అని అంటది. కథం నిఖిల్ ఒకటే, సోనియా నేను ఆడుతున్నాను కథం అంటే డైరెక్ట్ బిగ్ బాస్ చెప్తారు. కనీసం క్లయింట్తో డిస్కషన్ చేయలేడు, మరి ఆమె అంటే అంత బ్లైండ్గా పోవడం ఏంది, అంత పిచ్చిగా ఉండడం ఏంది నాకు అర్థం కాలేదు. నిఖిల్ ఆమె చేతిలో డమ్ము బుగ్గాడు ఆట వస్తువు అన్న రేంజ్లోనే మాట్లాడతారు. సోనియా మీద నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో యష్మి ఇస్తుంది, ప్రేరణ ఇస్తుంది, యష్మి ఇస్తుంది అండ్ సీత గిడంగా కంపల్సరీ సోనియా నామినేషన్ పాయింట్ అవుతాను, నిఖిల్ మీద నామినేట్ చేస్తారు. యాజ్ ఎ క్లయింట్ చీఫ్గా నువ్వు ఒక సింగిల్ డిసిషన్ అంటే ఒక్కరి డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. పక్కా నెక్స్ట్ వీక్ నిఖిల్ వస్తాడు, 120% నామినేషన్స్లోకి వస్తాడు. వచ్చినప్పుడు మనోడికి నామినేషన్ పాయింట్లు ఎక్కువ పడతాయి నా ఒపీనియన్. బట్ మరి మళ్ళీ ఇమ్యూనిటీ ఇస్తారా ఏం చేస్తారా తెలియదు. ఈ పాటికి మనోడికి 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది. సో చూడాలి ఫర్దర్గా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో మీరు మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలుపండి. కొత్త వస్తువులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఒక లైక్ గుడ్ అయితే వీడియో ఏంటండి. సో నేను శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.